నేను 1919 సంవత్సరం మర్రెడ్డి స్వామి రిటైర్ అయిపోతారు. ఆ సమయంలో మర్రెడ్డి స్వామి గారికి వచ్చి నేను ఆశీర్వాదం తీసుకున్నా. మొత్తంకి పోయినా. కత్తవ నుంచి 5-6 ఆడవాళ్ళు వచ్చారు. మా మేరీ, అన్నమ్మ, రజీనా అంతా వచ్చారు. ఇంకా మొత్తంగా పోయి కన్నీటి ప్రార్థన చేసిన, బాగా ఏడ్చుకుంటా కౌన్సిలింగ్ తీసుకున్న, పాసంగీతం చేసిన. నాకు 3 మాటలు ఎలుగుగాను వచ్చింది గుళ్ళో. వచ్చినాక క్రీస్తురాజు ఫాదరు సేరెడ్డి పైకి లేచి నిలబడమన్నారు, నీకు రక్షణ వచ్చింది రమ్మన్నారు. అప్పుడు నేను లేవబోయేసరికి నాకంటే మొంగలు 3 లేచారు. నేను అటనే కూర్చున్నా. ఇంకా ప్రార్థన అయిపోయింది. వారం ఇంటికి వచ్చిన. కళ్ళు కాదటంలే, పుస్తకం నడవటంలే. ఏందబ్బా దేవుడు అని. అప్పుడు అసంతమ్మ మా ఇంటికి వచ్చింది, మా మరదలు. ఏంది అసంతమ్మ, నాకు ఇట్లయిందన్నా. బాబా నీకు పోయి సాక్ష్యం పలుకుపోన్నాడు. మళ్ళీ పోయిన 6 నెలలకి నా ఇంటికి పుస్తకాలు ఏది దాని పోసుకొని నుంచి ఒక పుస్తకం వస్తుంది, గుంటూరు మొత్తం నుంచి ఒక పుస్తకం వస్తుంది, తండ్రి గారి కాంచి ఒక పుస్తకం వస్తుంది. 3 పుస్తకాలు కూడా సీల్ తీసిన వాళ్ళు లేరు. పిల్లగాళ్ళు పెళ్ళిళ్ళు అయి ఓడింటికి కాలిపోయారు. మా యమ్మకి చదువు రాదు. ఏం చేయాలా? ఇంకా మళ్ళీ పోయిన అసంతమ్మ చెప్పినాక పోయి సాక్ష్యం పలికిన. నా ఫోటో పెట్టాడు, అన్నీ చేశారు. వచ్చినాక 6 నెలలు 6 రోజుల్లో చల్లగా నడిచింది పుస్తకం. ఇంకా నడిచింది చల్లగా 2000కి పుస్తకం నడిచింది. అప్పటి నుంచి గుళ్ళో జపాలు మొదలుపెట్టిన. ఇక నాకు ఆ కళ్ళు అసలు కోరిగీతలాగా చక్షాలు మంచిగా ఇప్పుడు కూడా పుస్తకం చదువుతున్నా. ఒకటే కన్ను, నాకు ఒక కన్ను అసలు కాదు. అది దేవుని చిత్తం. అట్లా అదైంది. ఇంకా మళ్ళీ 2001లో బాగా ప్రార్థనలో దిగిన. అప్పుడు మన పేదం కాడ దేవమంత స్వామి ఇక్కడ ఉంది, చేసిన స్వామి కాడ సేవ శిల్పం ఆడుంది కదమ్మా. బయట ఉన్న మా మరియమ్మ గారి శిల్పు ఎక్కడ సెంటర్లో ఉంది. మర్రెడ్డి స్వామి పెట్టినప్పుడు ఈ సప్రసాదం పెట్టే కానించి ఏసు పాదాల కాడికి, చేసిన స్వామి పాదాల కాడికి 3 ఎలుపున దేదీప్యమాన ఎలుగుగాను వచ్చింది నాకు మన గుళ్ళో. మళ్ళీ ఇంకొకటి మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి డైలీగా గుర్తులు చెబుతున్నా, జపదనం చెబుతున్నా, చరిత్ర చదువుతున్నా, అద్భుతాలు చదువుతున్నా. ఈ ముసలోళ్ళ నుండి నువ్వు చదివిన బాగా అర్థమైతే అని చెప్పారు. నేనే చదువుతున్నా డైలీ. రోజు 10 రోజులు గడిచింది. ఒక బర్రె ఇంటికి రాలేదు, సూడు బర్రె. సరే దేవమాత రోజు కోరుకుంటా, రోజు డైలీ జపం చెబుతున్నా. చివరికి 30వ తారీఖు ఇదే మిగిలిన తీసుకొని మామిడ చెరువు బాడవ, సాటిపల్లి బాడవ, సాటిపల్లి చెరువు, మన చెరువు, దేశరాజు గట్టు, ఏది ఊరు ఎకరాంపురం మొత్తం తిరిగిన. ఒక బర్రె మేపుతుంది, 2 పరుగులు 3 పరుగులు మేపుతుంది. ఈ బర్రె మంది అన్నాడు, కాదు మంది కొమ్ములు పొడుగుంటాయి అన్నా. సరే తోలకొచ్చినాం. తమాసికి ఇంటి దాకా వచ్చింది. ఇంటికాడికి కానీ ఉలికింది, ఇక ఇంట్లోకి పోకుండా మాది కాదని చెప్పిన. ఇంకా మళ్ళీ దేవమాత కొండకాడి జపానికి వచ్చిన. ప్రార్థన చేసి తల్లి నీ ఇష్టం తల్లి, నా వల్ల కాదు. ఈ ఆడికి బర్రె పోయి 20 రోజులు నేను తిరగలేని తల్లి, నీ చిత్తమైతే నా ఇంటికి నడిపి అని బాగా ఇక్కడ కూడా ప్రార్థన చేసుకున్నా. సగం పొద్దు కల్లా బర్రె వాయికు ఉరికొచ్చింది గేట్ కాడికి. గేట్ తీసి ఇంట్లో వెళ్ళిన. దేవుడికి స్తోత్రములు. ఇది నాకు జరిగింది.